అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. 10/2/2025 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ నుండి ఓఎస్డి ఆనంద్ గారి పేరు మీద ఒక మెమో రిలీజ్ అయింది. దాని ప్రకారం ఎవరో పాలకుల్లో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నింటికి అనుమతులు ఉన్నాయో లేదో చూడాలని చెప్పి ఏదో ఆర్టీఐ పిటిషన్ వేసాడట. అతని పిటిషన్ను బేస్ చేసుకుని రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నింటిని కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇచ్చారు. ఈ విషయం నాకు 4/3/2025న తెనాలి నుంచి ఒక పాస్టర్ గారిని మా దృష్టికి తీసుకొచ్చారు. అంటే నిన్న కాక మొన్న. ఇది మా దృష్టికి రాగానే ఇది మాకు చాలా అసాధారణంగా అనిపించింది. అసలు కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే ఒక పక్క సుప్రీంకోర్టు వారే ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయాలు, మసీదుల్లో సర్వేపై ఎలాంటి కొత్త కేసులను విచారణకు స్వీకరించరాదని దేశంలోని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన అంశాల్లో ఆదేశాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ప్రార్థనాలయాల జోలికి వెళ్ళకండి, ఎటువంటి సర్వేలు చేయకండి అని చెప్పి స్ట్రాంగ్గా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తున్న ఈ సమయంలో అసలు ఈ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పేరు మీద ఈ ఆనంద్ గారు అనే అధికారి ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారని చెప్పి 4వ తారీఖునే మేము పార్టీ పెద్దల దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నిన్న 5వ తారీఖు ఉదయం దీన్ని మహాసేన మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఒక మతానికి సంబంధించి, ఆలయాలకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు అది మన రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న డేట్ తోటే అంటే 5/3/2025 డేట్తోనే ఆ ఉత్తర్వులని ఉపసంహరించడం జరిగింది అని చెప్పి అదే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ నుండి ఆ ఓఎస్డి ఆనంద్ గారి పేరు మీద మరొక ప్రకటన వెలువడింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అయితే గతంలో ఫిబ్రవరి 10వ తారీఖున వచ్చిన ఆ మెమో మీద చాలామంది గవర్నమెంట్ విమర్శిస్తూ చాలా వీడియోలు చేశారట. అంటే మేము చూడలేదు. ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలు చేశారో మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ వీడియోలు చేయాలి. ఎందుకంటే ఫిబ్రవరిలో వచ్చిన మెమో ఏదైతే ఉందో అది ప్రభుత్వం దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నుంచి వచ్చింది కాదు. అది ఎవరో కంప్లైంట్ ఇస్తే ఎవరో ఒక అధికారి తీసుకున్న నిర్ణయం మాత్రమే. కాబట్టే ఈ రోజున ఈ విషయాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగానే, మీడియాలో బయటికి రాగానే వెంటనే ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకుంది. అలాంటి సర్వేలు అవి ఏమొద్దు, చర్చల జోలికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి ఆ ఇచ్చిన మెమోని వెనక్కి తీసుకోవడం జరిగింది. దీని వెనక నారా లోకేష్ గారి కృషి ఉంది అని చెప్పడానికి కూడా మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ రాష్ట్రానికి చెందిన పౌరులుగా ప్రభుత్వం గుర్తించడాన్ని మనందరూ స్వాగతించి తీరాలి. అయితే గతంలో మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పటికి బీజేపీతోనూ అలాగే జనసేనతోనూ పొత్తు కుదిరిన తర్వాత ఇదే క్రిస్టియన్ సోదరులు చాలామంది మమ్మల్ని విమర్శించారు. రాజేష్ మహాసేన ఎలా సపోర్ట్ చేస్తాడు కూటమికి, క్రిస్టియన్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు ఎలా సపోర్ట్ చేస్తాడు, తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజున వారితో పొత్తు కలిపింది కదా, మీరు ఎలాగా పార్టీకి సపోర్ట్ చేస్తారని నన్ను తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఎందుకంటే అప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఫోన్లు చేసి జరిగిన తర్వాత గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, మీరు ఆ రోజు చెప్పింది నిజమే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సెక్యులర్గానే ఉంటుందని మాకు నమ్మకం కుదిరిందని చెప్పి ఎంతోమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు నాతో. అందుకే దేన్ని కూడా ఎవరో చెప్పిన మాటలు నమ్మి మనం రియాక్ట్ అవ్వకూడదండి. మేము దగ్గర నుంచి చూసాం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఒక మతానికి ఎక్కువ విలువ ఇవ్వడం, మరో మతానికి తక్కువ విలువ ఇవ్వడం అనేది లేదు. మతాలు అనేది వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అందరూ కూడా మనం అన్నదమ్ములు. అందరిది ఒకటే జాతి, తెలుగు జాతి. ఇంకా చెప్పాలంటే అందరిది ఒకటే జాతి, భారత జాతి అని నమ్మే వ్యక్తులు వాళ్ళు. అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చర్చల తరపున, క్రిస్టియన్ సోదరులు అందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవకాశం ఉంటే ఆ చర్చల నుండి పాస్టర్లు కానీ, సంఘ పెద్దలు కానీ మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా కూడా మేము మీ అందరికీ పిలిపిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.